పెద్దపల్లి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, పాటు కూడా ఇటు ఏపీ తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం వర్షాలపై ఇప్పటికే అప్రమత్తమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దీనిపై రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. కింది స్థాయి సిబ్బంది కూడా అందరూ కూడా విధుల్లో ఉండాలి, ఎవరికైనా సెలవులు ఉంటే అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్లగొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజులుగా కూడా మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో ఇటు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా ఇటు జనగాం, మహబూబాబాద్ ఈ 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో పాటు ఇటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి విజువల్లో చూసినట్టయితే మనము ఇప్పటికే ఇటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడన ఏదైతే ద్రోణి ఉందో ఈ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపీ తెలంగాణలో వర్షాలు ఏ విధంగా పడతా ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా మనము తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా కొన్ని ప్రదేశాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఒకసారి చూసినట్టయితే సంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ, ఇటు అదేవిధంగా జనగామ, ఇటు అదేవిధంగా ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, ఇటు కొమరం భీం ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇప్పటి కింది స్థాయి క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేయడం జరిగింది. ఇది ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఈ ఫోర్కాస్ట్ లో కూడా అంటే ఇక రాబోయే 2 రోజులు కూడా ఈ విధంగానే గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. మరొక వైపు ఇప్పటి వరకు కూడా వర్షపాతం ఏ విధంగా నమోదైందో ఒకసారి చూసినట్టయితే జిల్లాల వారీగా ఆదిలాబాద్ లో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు భద్రాచలంలో 8.8, హకీంపేటలో 7.4, దుండిగల్లో 11.4 మిల్లీమీటర్లు, హనుమకొండలో 15 మిల్లీమీటర్లు, హైదరాబాద్లో 4.9 మిల్లీమీటర్లు, ఖమ్మం, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ఏరియాల్లో అంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడతా ఉంది. కొన్ని చోట్ల ఈరోజు ఉదయం కూడా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది వాయుగుండంగా మారి మరొక ఏదైతే ఆవర్తనం ఉందో దీని ప్రభావంతో మరింత బలపడి ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో వచ్చే 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు ఐటీ ఉద్యోగులకు కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇతర ఉద్యోగులకు కావచ్చు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉంటే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక విద్యా సంస్థలకు ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఒంటి పూట బడులు మాత్రమే ఉంటాయని చెప్పి ఇప్పటికే
ఇటు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇక్కడ చూసినట్టయితే జిల్లాల వారీగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి